హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ మరియు ఇతర ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా కూడా ఎకానమీ సిలబస్ని 100% పూర్తి చేయడంలో భాగంగా మన యాప్లో ఇప్పటికే ఎకానమీ కోర్సు లాంచ్ చేస్తున్నాం. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ. ప్రస్తుతం ఇండియన్ ఎకానమీ టీజీపీఎస్ వాళ్ళకి, ఏపీపీఎస్ వాళ్ళకి జరుగుతుంది. మీరు ఒకసారి గమనించండి, ఓకేనా? ఎకానమీ బ్యాక్గ్రౌండ్ లేని కూడా ఎకానమీ నేర్చుకోవచ్చు. దానికోసం మన యాప్ని ప్లే స్టోర్ మీద డౌన్లోడ్ చేసుకుని ఎకానమీ వెంకటేశ్వర యాప్ని మీకు ఏమైనా సందేహం ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి, ఓకేనా? రైట్. ఇప్పుడు గతంలో టీజీపీఎస్సీ మరియు ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో అడిగినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కమింగ్ కాంపిటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతాడు. అదేమన్నా అంటే అమ్మకపు పన్ను మరియు వాల్యూ యాడెడ్ ట్యాక్స్, దాన్ని వ్యాట్ అని పిలుస్తాం. అంటే అమ్మకపు పన్ను మరియు మరియు వ్యాట్ మధ్య తేడా ఏమిటి? ఈ రెండు పదాల మధ్య మనం ఫస్ట్ తేడా తెలుసుకోవాలా. అనగా ఈ రెండు పన్నుల మధ్య మనం తేడా తెలుసుకోవాలా. అమ్మకపు పన్నులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి రాష్ట్ర అమ్మకపు పన్ను, రెండు కేంద్ర అమ్మకపు పన్ను అని ఉంటాయి, ఓకేనా? అయితే మన ఏ రాష్ట్రం అన్నా చూడండి, ఆ రాష్ట్రానికి అతిపెద్ద రాబడిని సమకూర్చేటటువంటి పన్ను ఏదైనా ఉంటుందంటే అది రాష్ట్ర అమ్మకపు పన్ను. రాబడిని అత్యధికంగా మనకి సమకూర్చేది ఏదైనా అంటే రాష్ట్ర అమ్మకపు పన్ను. భారత రాజ్యాంగం ప్రకారం వార్తాపత్రికలు మినహా మిగతా వాటన్నిటి వస్తువులపైన ట్యాక్స్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కలదు. మొదటి పాయింట్ ఏంటంటే ఏ రాష్ట్రానికైనా కూడా అతిపెద్ద ఆదాయ వనరు ఏదంటే రాష్ట్ర అమ్మకపు పన్ను. భారత రాజ్యాంగం ప్రకారం వార్తాపత్రికలు మినహా మిగతా అన్ని వస్తువులపైన పన్ను విధించే అధికారం ఎవరుందంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఈ విధంగా వార్తాపత్రికలు కాకుండా మిగతా వస్తువులన్నిటిపైన పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి అటువంటి పన్నుల్ని రాష్ట్ర అమ్మకపు పన్ను అని పిలుస్తారు, ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా అంతర్రాష్ట్ర కొనుగోలు మరియు అమ్మకపు పన్నును విధించే అధికారం ఎవరికి ఉందనేసి అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అంతర్రాష్ట్ర కొనుగోలు అమ్మకం పైన అమ్మకపు పన్ను విధించే అధికారం ఎవరికి ఉందనేసి అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంది. దీనినే కేంద్ర అమ్మకపు పన్ను అని పిలుస్తారు, ఓకేనా? రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏమిటి? వార్తాపత్రికల మీద మిగతా వాటన్నిటిపైన పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దానిని రాష్ట్ర అమ్మకపు పన్ను అని పిలుస్తారు. అంతర్రాష్ట్ర అంటే ఏమంటే ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వస్తువులు విక్రయించడాన్ని అంతర్రాష్ట్ర వస్తువు కొనుగోలు మరియు అమ్మకం అని పిలుస్తారు. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వస్తువులు అమ్మేటప్పుడు ఈ వస్తువు పైన అమ్మినటువంటి రాష్ట్రం పన్నును భరించాలా, కొన్నటువంటి రాష్ట్రం భరించాలా అనేది ఈ అంతర్రాష్ట్ర కొనుగోలు మరియు అమ్మకం పైన పన్నును భరించే అధికారం ఎవరికి ఉంటుందంటే విధించే అధికారం ఎవరికి ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇటువంటి పన్నుని కేంద్ర అమ్మకపు పన్ను అని పిలుస్తాం, ఓకేనా? ఇది అమ్మకపు పన్ను అంటే. ఇప్పుడు తేడా వచ్చిందా? అమ్మకపు పన్ను రెండు రకాలు, రాష్ట్ర అమ్మకపు పన్ను, కేంద్ర అమ్మకపు పన్ను. రెండవది వ్యాట్. వ్యాట్ అంటే ఏమిటి అని మనం ఒకసారి పరిశీలిస్తే వినియోగదారుడు లేదా ఒక వస్తువుని ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ఉత్పత్తి చేసిన తర్వాత ఆ వస్తువుని వినియోగదారుడికి అందించడానికి అనేక రకాలుగా మధ్యలో అనేక దశల్లో కొనుగోలు అమ్మకం అనేది జరుగుతూ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ వస్తువును తయారు చేసిన తర్వాత ఆ వస్తువుని వినియోగదారుడికి అందించాలంటే అనేక దశలో అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి. ఎలా అంటే ఉదాహరణకి సంస్థ వస్తువును తయారు చేస్తే ఆ సంస్థ ఏం చేస్తుంది? తిరిగి హోల్సేల్ షాప్ వాడికి అమ్ముతుంది. హోల్సేల్ షాప్ వాడు ఏం చేస్తాడు? చిల్లర వ్యాపారస్తుడికి అమ్ముతాడు. చిల్లర వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? వినియోగదారుడికి అమ్ముతాడు. అంటే ఉత్పత్తిదారుడు తయారు చేసిన వస్తువుని లాస్ట్లో చివరిగా కొనుగోలు చేసేటటువంటి వినియోగదారుడికి నేరుగా చేరుతుందంటే చేరదు. టోకు వర్తకుడు కొనుగోలు చేయాలి, ఆ టోకు వర్తకుడి నుంచి చిల్లర వ్యాపారస్తులు కొనుగోలు చేయాలి,
చిల్లర వ్యాపారస్తు నుంచి వినియోగదారుడు కొనుగోలు చేస్తాడు. అంటే ఒక వస్తువుని ఒక సంస్థ తయారు చేసిన తర్వాత ఆ వస్తువుని వినియోగదారుడికి చేర్చాలంటే ఇలా అనేక దశల్లో అమ్మకాలు కొనుగోలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ అమ్మకాలు కొనుగోలు జరిగేటప్పుడు వాళ్ళ వస్తువును కొన్నప్పుడు అదనంగా అమౌంట్ విధించి ఆ వస్తువును వేరే వాళ్ళకి అమ్ముతుంటారు. ఆ అదనంగా విధించినటువంటి విలువ ఏదైతే ఉందో ఆ విలువ పైన విధించేటువంటి పన్నే వ్యాట్ అని పిలుస్తారు. ఓకేనా? మీకు అర్థం కాకపోతే నేను ఒక చిన్న డయాగ్రామ్ చెప్తాను. ఓకేనా? చూద్దాం. ఎలా అనేసి అంటే ఉత్పత్తిదారుడు ఉన్నాడు. ఉత్పత్తిదారుడు వస్తువుని ఉత్పత్తి చేస్తాడు. వస్తువుని ఏం చేస్తాడు? ఉత్పత్తి చేస్తాడు. వస్తువును ఉత్పత్తి చేసిన తర్వాత దానిని ఎవరికి అమ్ముతాడంటే టోకు వర్తకుడికి అమ్ముతాడు. టోకు వర్తకుడు అంటే హోల్సేల్ షాప్ వాడికి అమ్ముతాడు. హోల్సేల్ షాప్ ఏం చేస్తాడంటే చిల్లర వ్యాపారస్తుడికి లేదా చిల్లర వర్తకుడికి అంటే చిన్న చిన్న షాప్ వాడికి టోకు వర్తకుడు అమ్మేస్తారు ఆ వస్తువుని. చిల్లర వర్తకుడి నుంచి లేదా చిల్లర వ్యాపారస్తుడి నుంచి మళ్ళీ లాస్ట్లో వినియోగదారుడు వెళ్ళి ఆ వస్తువును కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా మనకి వస్తువు అనేది మార్కెట్లో పంపిణీ అనేది జరుగుతుంది. అంతేనా? అయితే వస్తువుని ఉత్పత్తిదారుడు ఉన్నాడు కదా, ఇక్కడ వస్తువుని ఉత్పత్తి చేసిన తర్వాత ఆ వస్తువుని అంటే వస్తువు ఉత్పత్తి చేసేటప్పుడు ఉత్పత్తి కారకాలు వాడతాడు. అంటే ముడి పదార్థాలు వాడుతుంటాడు. అంటే ఒక వస్తువుని ఉత్పత్తి చేసేటప్పుడు ఆ ఉత్పత్తిదారుడు ఖచ్చితంగా ముడి పదార్థాలను ఉపయోగించి ఆ వస్తువును తయారు చేస్తాడు. అంటే ముడి పదార్థాలకు ఎంతైతే అమౌంట్ చెల్లించి ఉంటాడో అంతకంటే ఎక్కువగా వస్తువు ధర అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ముడి పదార్థాలకి 50 కోట్ల రూపాయలు ఇచ్చి ముడి పదార్థాలను ఒక సంస్థ కొనుగోలు చేసి ఆ 50 కోట్ల రూపాయలు ముడి పదార్థాలను ఉపయోగించి వస్తువు తయారు చేస్తే 50 కోట్ల రూపాయల వస్తువు తయారు చేస్తే అంతకంత అమౌంట్ ఉండదు. వాడికి లాభం కావాలి కదా, అంటే వాడికి అయినటువంటి ఖర్చు కంటే ఇంకా ఎక్కువ ధరను విధించి మార్కెట్లో విక్రయిస్తారు. అంటే ముడి పదార్థాల ధర కంటే ఇక్కడ ఎక్కువ ధర అనేది వస్తువుకి ఉంటుంది. అనగా వస్తువును తయారు చేసేటప్పుడు సంస్థ ముడి పదార్థాలకు ఎంతైతే ధర చెల్లించి ఉంటుందో అంతకంటే ఎక్కువ ధర వస్తువుకి ధర విధించడం అనేది జరిగి ఉంటుంది. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, వస్తువును తయారు చేసిన తర్వాత ఆ వస్తువుని ఎవరికి విక్రయిస్తాడంటే మనకు టోకు వర్తకుడికి విక్రయిస్తాడు. అంటే ఇక్కడ వస్తువును ఉత్పత్తి చేయడానికి ఎంతో కొంత ఒక 5 కోట్ల రూపాయల మూలధనాన్ని ముడి పదార్థాలు కొనుగోలు చేశాను అనుకుందాం. 5 కోట్ల రూపాయల ముడి పదార్థాలు కొనుగోలు చేస్తే అందులో ఒక్కొక్క వస్తువును తయారు చేయడానికి 10 రూపాయలు అయింది. ఒక్కొక్క వస్తువుని తయారు చేయడానికి 10 రూపాయలు అయింది. అంటే ఉమ్మడిగా ఒట్టుగా బాగా 5 కోట్ల రూపాయల ముడి పదార్థాలు కొన్నాడు. ఆ ముడి పదార్థాలు ఉపయోగించి ఒక్కొక్క వస్తువును తయారు చేయడానికి 10 రూపాయలు అయ్యింది. ఆ వస్తువు తయారు చేసిన 10 రూపాయలు అయితే మరి వాడికి ఉత్పత్తికి లాభం రావాలి కదా, ఒక 2 రూపాయలు ఎక్స్ట్రా విధించాడు. అంటే అదనపు విలువ 2 రూపాయలు కదా. అంటే ఇక్కడ వస్తువు ఉత్పత్తి టోకు వర్తకుడికి 12 రూపాయలకి వస్తువుని విక్రయించేశాను అనుకుందాం. 12 రూపాయలకి వస్తువు విక్రయించేశాను అనుకుందాం. మళ్ళీ ఇక టోకు వర్తకుడు ఏం చేస్తాడు? 12 రూపాయలకి విక్రయిస్తాడా? లేదు, వీడికి 14 రూపాయలకి వస్తువు విక్రయిస్తాడు. 14 రూపాయలకి వస్తువు విక్రయిస్తాడు. లేదా ఇక్కడ 17 రూపాయలు రాసుకుందాం. 17 రూపాయలకి వస్తువుని విక్రయిస్తాడు టోకు వర్తకుడు చిల్లర వర్తకుడు ఏం చేస్తాడంటే వినియోగదారుడికి 3 రూపాయలు లాభం పెట్టుకొని 20 రూపాయల వస్తువుని విక్రయించేస్తాడు. అంటే ఇక్కడ చూడండి, వస్తువును తయారు చేయడానికి 10 రూపాయలు అయింది. వాడు అదనంగా 2 రూపాయలు వేసి టోకు వర్తకుడికి అమ్మాడు. టోకు వర్తకుడు ఎక్స్ట్రా 5 రూపాయలు వేసి చిల్లర వ్యాపారస్తుడికి అమ్మాడు. చిల్లర వ్యాపారస్తుడు మళ్ళీ 3 రూపాయలు ఎక్స్ట్రా వేసి లాస్ట్కి వినియోగదారుడికి 20 రూపాయలు అనేది విక్రయించాడు. అంటే ఇక్కడ ఒక వస్తువుని ఉత్పత్తి సంస్థ తయారు చేస్తే ఆ వస్తువుని వినియోగదారుడికి వచ్చే అమ్మాలంటే ఈ మధ్యలో అమ్మకము కొనుగోలు అనేవి జరుగుతున్నాయి వివిధ దశలలో. అనగా ఒక వస్తువుని తయారు చేసినప్పుడు ఆ వస్తువుని వినియోగదారుడికి విక్రయించడానికి ఈ మధ్యలో అనేక దశలో జరిగేటటువంటి అమ్మకము కొనుగోలు పైన అదనంగా విధించినటువంటి విలువ పైన వేసేటటువంటి పన్నునే ఏం పిలుస్తారంటే వ్యాట్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ ఎంత అదనంగా వేశాడు? 2 రూపాయలు అదనంగా వేశాడు. ఇక్కడ 5 రూపాయలు అదనంగా వేశాడు. ఇక్కడ
రూపాయలు అదనంగా వేశాడు అంటే అంటే ఒక దశలో రూ. 2 వేశాడు కదా, దీనిపైన ట్యాక్స్. రెండవ దశలో రూ. 5 దీనిపైన ట్యాక్స్. మూడవ దశలో విలువ విధించాడు కదా రూ. 3 దానిపైన. అంటే అయినటువంటి ఖర్చు కాకుండా, అనగా మనం ఎంతైతే చెల్లించి వస్తువుని తీసుకుంటామో ఆ వస్తువు ధర కాకుండా ఎక్స్ట్రా మనం విధించబడిన దానిపైన పన్నుని విధిస్తే అటువంటి పన్నుని ఏం పిలుస్తామంటే వ్యాట్ అని పిలుస్తారు. వ్యాట్ అని పిలుస్తారు. తెలుగు ఏమని పిలుస్తారంటే కలపబడిన 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 పన్ను అని పిలుస్తాం. ఓకేనా, అర్థమవుతుందా? కలపబడిన పన్ను అని పిలుస్తాం. అంటే ఇది ఎంతైతే మనము విలువను కలిపామో దానిపైన విధించేటువంటి పన్నుని కలపబడిన పన్ను అని పిలుస్తారు, వ్యాట్ అని పిలుస్తారు. ఓకేనా, గుర్తించుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మిత్రమా, వ్యాట్ అనేది. ఈ విధంగా మన భారతదేశం ఒక వస్తువు అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఓకేనా, అయితే అయితే ఈ వ్యాట్ ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది ఫ్రాన్స్ దేశం 1954లో ప్రవేశపెట్టారు. ఓకేనా, అదేవిధంగా అదేవిధంగా మన భారతదేశంలో 1976లో ఎల్కే జా అనే అతని పైన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీని దేనిపైన ఏర్పాటు చేశారంటే భారతదేశం వసూలవుతున్నటువంటి పరోక్ష పన్నుల పైన పర్యవేక్షణ చేయమని చెప్పి 1976లో ఎల్కే జా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏం చెప్పిందంటే అధ్యయనం చేసి భారతదేశంలో పరోక్ష పన్నుల అన్నింటికెల్లా ఉత్తమమైనటువంటి పరోక్ష పన్ను ఏదైనా ఉంది అంటే అది వ్యాట్ అని తెలియజేశారు. అంటే మన భారతదేశంలో ప్రస్తుతం ఉండే వ్యాట్ ప్రస్తుతం అమలు లేదు. వ్యాట్ అనేది ఒక పరోక్ష పన్ను. అదేవిధంగా ఇది ఒక పురోగామి పన్ను కూడా. ఎందుకంటే వస్తువు విలువ పెరిగే కొద్దీ ట్యాక్స్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇది ఒక పురోగామి పన్ను. నెక్స్ట్ అదేవిధంగా మన భారతదేశంలో వ్యాట్ ని విధించమని మొట్టమొదటిసారిగా 1978లో ఎల్కే జా కమిటీ సిఫారసు చేసింది. అయితే మన భారతదేశంలో 2003 ఏప్రిల్ 1వ తారీఖున వ్యాట్ ని అమలు చేసినటువంటి ఫస్ట్ స్టేట్ ఏదిరా అంటే హర్యానా. నెక్స్ట్ అదేవిధంగా 2005 ఏప్రిల్ 1 నాటికి భారతదేశంలో 25 రాష్ట్రాలు అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ వ్యాట్ అమలు చేశాయి. నెక్స్ట్ 2005 ఏప్రిల్ 1 నాడ 25 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేశాయంటే ఇందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాట్ ఎప్పటి నుంచి అమలులోకి తీసుకొచ్చిందంటే అదే రోజున ఆన్సర్ పెట్టాలా. ఓకేనా, 2025 ఏప్రిల్ 1. నెక్స్ట్ అదేవిధంగా 2012 నాటికి భారతదేశంలో 33 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాట్ ని ప్రతిపాదించడం అనేది జరిగింది. అంటే మన భారతదేశంలో వ్యాట్ అనేది ప్రస్తుతం అమల్లో ఉందంటే ప్రస్తుతం అమలులో లేదు. 2017 జూలై 1వ తారీఖున ఏర్పాటు చేసినటువంటి జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ లో భాగంగా ఈ పరోక్ష పన్నుని ఆ జిఎస్టిలో విలీనం చేశారు. ఓకేనా, అయితే ఇది మన భారతదేశం అమల్లో ఉందంటే లేదు. రాష్ట్ర అమ్మకపు పన్నుకి అమ్మకపు పన్ను 2 రకాలని చెప్పారు. అమ్మకపు పన్నుకి వ్యాట్కి మధ్య తేడా ఏంటంటే అమ్మకపు పన్నుని ఒక వస్తువు పైన ఒకేసారి విధిస్తే వ్యాట్ని వివిధ దశలలో ఒకే దశలో కాకుండా వివిధ దశలలో వస్తువు పైన పన్నుని విధించడాన్ని వ్యాట్ అంటారు. ఒక వస్తువు పైన ఒకేసారి పన్ను చెల్లించబడితే అది రాష్ట్ర అమ్మకపు పన్ను లేదా కేంద్ర అమ్మకపు పన్ను. ఓకేనా, ఒక వస్తువు పైన అనేక దశల్లో పన్ను విధిస్తుందాన్ని ఏం పిలుస్తామంటే మనకి వ్యాట్ అని పిలుస్తాం. ఓకేనా, అర్థమవుతుందా? అనగా దీనికి ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే వ్యాట్ ఈక్వల్ టు కలుపబడిన విలువ ఈక్వల్ టు వస్తువు ధర మైనస్ వస్తువు వ్యయం. వస్తువు వ్యయం అంటే ఏమిటి? ముడి పదార్థాల విలువ ఇందులో కలిసి ఉంటుంది, శ్రామికులకు ఇచ్చేటటువంటి శాలరీ ఇందులో కలిసి ఉంటుంది, అదేవిధంగా మూలధనానికి వడ్డీ ఇందులో కలిసి ఉంటుంది, లాభం కూడా ఇందులో కలిసి ఉంటుంది. దీన్ని తీసేస్తే మనకి వ్యాట్ వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మీకు అనేవి ట్యాక్సెస్ పన్నులు అనేవి ఉంటాయి. మరింత క్లారిటీగా క్లాసెస్ కోసం మన అకాడమీ వెంకటేశ్వర యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి.
100% మీకు సిలబస్ని పూర్తి చేయడంలో భాగంగా నేర్చుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రులు.